హాయ్ ఫ్రెండ్స్, తండేల్ నాగ చైతన్య, సాయి పల్లవి వీళ్ళు నటించిన సినిమా తండేల్. దీని మీద అండి ట్విట్టర్ రివ్యూస్ వచ్చి పడుతూ ఉన్నాయి. చాలామంది యుఎస్ఏలో చూసినటువంటి వాళ్ళు తండేల్ సినిమా మీద రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. ట్విట్టర్లో దానికి సంబంధించండి సినిమా చూసిన వాళ్ళు దాని మీద ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మించినటువంటి సినిమా ఇది. ఈ సినిమా అండి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే అండి రిలీజ్ అయినటువంటి ట్రైలర్కు మంచి స్పందన అయితే వచ్చింది. కాకపోతే దాంతోపాటు డివైడ్ టాక్ కూడా వచ్చింది. ఓ పక్క దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బుజ్జితల్లి, శివశక్తి, హైలెస్సో అనే సాంగ్స్ కానీ ఈ సాంగ్స్ అన్నీ కూడా బాగానే హిట్ అయ్యాయి. యూట్యూబ్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. కాకపోతే సినిమా మీద మాత్రం లేటెస్ట్గా యుఎస్ఏలో చూసినటువంటి వాళ్ళు ఒక మిక్స్డ్ టాక్, డివైడ్ టాక్ అయితే ఇస్తూ ఉన్నారు. 70 కోట్ల రూపాయల పెద్ద బడ్జెట్తో నాగ చైతన్య కెరియర్లోనే పెద్ద ప్రాజెక్ట్ లాగా ఇది తెరకెక్కింది. అయితే నాగ చైతన్యకు ఇది సోలోగా ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిలిం. నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ను కూడా అట్రాక్ట్ చేయడం కోసము ఈ సినిమాలో ప్రత్యేకంగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు. అయితే డైరెక్టర్ చందు మొండేటి ఎలా తీశాడు అన్న దాని మీద ఎక్కువగా చర్చ అనేది నడుస్తుంది. ఆ తర్వాతి చర్చ నాగ చైతన్య పర్ఫార్మెన్స్ బాగుందా, సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనడం కంటే సాయి పల్లవి మరోసారి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందా లేదా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంది, పుష్ప 2 తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి దేవిశ్రీ ప్రసాద్కి, అలాగే అల్లు అరవింద్ గారు ఈ మధ్య అసలే ఆయన చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు అన్నీ కూడా చేస్తూ మెగా అభిమానుల కోపాన్ని కూడా కొంత మూటగట్టుకుంటూ ఉన్నారు. మరి అల్లు అరవింద్ గారు పర్వాలేదా, గట్టెక్కారా లేదా డబ్బుల విషయంలో అన్నది చర్చ నడుస్తోంది. సో ఓవర్సీస్లో ప్రీమియర్ చూసినటువంటి అభిమానులు మాత్రం ఒక రకమైన డివైడ్ టాక్ ఇస్తూ ఉన్నారు. ఆ డివైడ్ టాక్లో ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ బాగానే స్లోగా ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం పర్వాలేదు బాగానే తీసుకుంటూ వచ్చాడు అని కొంతమంది ఏమో పాకిస్తాన్ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉంది కదా, ట్రైలర్లో చూసే ఉంటారు మీరు, అది ఈ సినిమాలో మైనస్గా తయారయ్యింది. జనరల్గా పాకిస్తాన్ ఎపిసోడ్ ఉంది సినిమాలో అని అంటే అది బాగా పాజిటివ్గా అనిపిస్తుంది, ఒక పాజిటివ్ వైబ్ తీసుకొని రావాలి. కానీ స్లో నేరేషన్ ప్లస్ ఈ పాకిస్తాన్ ఎపిసోడ్స్ ఈ వీటన్నింటినీ కలిపితే సినిమా బాగా స్లోగా అయినటువంటి ఫీలింగ్ వచ్చేసింది. ఏదో ఒకసారి చూడొచ్చు ఈ సినిమాను అన్నట్టు కొంతమంది దీని మీద ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. ఇక కొంతమంది ఏమో సరే దేవిశ్రీ ప్రసాద్ కింద మీద వాడి కష్టపడి ఆర్ఆర్తో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బాగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. సాంగ్స్ ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్గా కనిపించాయి దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే. ఎందుకంటే అసలే లవ్ స్టోరీ కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ చెలరేగి ఇద్దాము అని చెప్పి అయితే మ్యాక్సిమం ప్లాన్ చేశాడు, బాగానే ఇచ్చాడు. కానీ ఓవరాల్గా సినిమా స్లో నేరేషన్తో ఉండేసరికి ఏదో కొంత ఒక అసంతృప్తి అనేది కనిపిస్తోంది థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంతమంది. ఇక కొంతమంది ఏం చెప్తున్నారంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, నాగ చైతన్య అలాగే సాయి పల్లవి. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ బాగా తీశాడు. బట్ రైటింగ్ స్కిల్స్ ఆ చందు మొండేటివి ఎందుకు ఇలా తయారయ్యాయి అని చెప్పి కొంతమంది ఇక డైరెక్ట్గా బూతులు తిడుతూ కూడా ట్విట్టర్లో రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రచన అనేది చాలా వీక్గా ఉంది ఈ సినిమాలో. కార్తికేయ 2 లాంటి సినిమాను తీసిన చందు మొండేటి అది ఎంత బాగా తీశాడు, ఇది ఏంటి ఈ సినిమా తీసిన వ్యక్తేనా ఆ సినిమా తీసింది అన్న డౌట్ వస్తోంది అని చెప్పి కొంతమంది. ఇంకా మరికొంతమంది ఏమో అస్సలు ఎంగేజింగ్గా లేనటువంటి సీన్స్ ఉన్నాయి, చాలా చోట్ల నీరసం తెప్పించాడు చందు మొండేటి. అసలు ఈ సినిమాను సేమ్ సముద్రము, పడవలు, ఒక రకమైన లవ్ స్టోరీ డ్రాబ్యాక్తో ఉన్నటువంటి ఉప్పెన సినిమా రెండింటిని పక్కపక్కన పెట్టి చూస్తే ఉప్పెన సినిమా చాలా చాలా రెట్లు బెటర్ అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఉప్పెన సినిమా మీద చాలా గౌరవం పెరిగింది ఈ సినిమా చూసిన తర్వాత అని చెప్పి కొంతమంది డైరెక్ట్గా విమర్శలకు దిగుతూ ఉన్నారు. సో ఇట్లా ఒక మిక్స్డ్ టాక్, ఒక డివైడ్ టాక్ అనేది సోషల్ మీడియాలో వస్తుంది. అయితే ఎనీవే శుక్రవారం ఈరోజు భారతదేశంలో రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కరు మరి ఏం టాక్ ఇస్తారు, ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాల్సిందే. అయితే అండి పాకిస్తాన్ ఎపిసోడ్స్ ఎప్పుడైనా సరే ఏ సినిమాలో అయినా సరే పెడుతూ ఉంటే నిజంగా ఆ సినిమాకు అవసరమా కాదా ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ అన్నది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి కథను తెరకెక్కించే ప్రయత్నం చేశాము అని చెప్పి చెప్తూ వస్తున్నారు. ఎస్, నిజంగా అప్పుడప్పుడు మన జాలరులు పాకిస్తాన్లో వెళ్ళి ఇరుక్కుంటూ ఉండడము, మొన్న మధ్య కూడా శ్రీలంకలో ఒక బార్డర్ దాటి ముందుకెళ్తే కాల్పులు జరపడము, శ్రీలంకన్ ఆర్మీ కొంతమందిని అరెస్ట్ చేయడము ఇవి కూడా జరిగాయి. మన భారత ప్రభుత్వము శ్రీలంక మీద సీరియస్ అవ్వడము చాలా పెద్ద ఇష్యూ అయింది. జస్ట్ 2 వీక్స్ బ్యాక్ జరిగినటువంటి సంఘటన. అలాగే పాకిస్తాన్కి సంబంధించి అంటారా, మన జాలరులు
ఉన్నటువంటి ఆ జలాల సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉండడము, ఆ టైంలో పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉండడము. అఫ్కోర్స్ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా బార్డర్ క్రాస్ చేసి మన దగ్గరకు వస్తే మనం కూడా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాకపోతే మన భారతదేశం ఏం చేస్తుందంటే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను అంతర్జాతీయ మానవ హక్కుల నివేదిక ఏమేమి అయితే ఇచ్చిందో, ఎలాగైతే పట్టుబడినటువంటి వాళ్ళను చూసుకోవాలో అవన్నీ తూచా తప్పకుండా మన వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు, కొట్టకూడదు. అక్కడి నుంచి మొదలెట్టి వాళ్లకు ఫుడ్ అవన్నీ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టి అవన్నీ రన్ చేయాలి. తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది ఏంటి, తర్వాత నెక్స్ట్ నెగోషియేషన్స్ ఎట్లా తీసుకెళ్తారన్న దాని మీద వెళ్ళాలి అన్నదే మన భారత ప్రభుత్వం చూస్తుంది. కానీ పాకిస్తాన్ వైపు నుంచి అలా ఉంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ పట్టుకోగానే వాళ్ళని కొట్టడము, అవమానించడము, హేళన చేయడము ఇవన్నీ కూడా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. జాలర్లు అనేసరికి అంటే వాళ్ళ జీవితము చాలా కష్టాలతో కూడుకొని ఉన్నటువంటి జీవితం. సముద్రం లోపలికి వెళ్ళి వెనక్కి రావాలి, ఈలోపు ఒడ్డున ఉన్నటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా బిక్కుబిక్కుమని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే ఎంత ధైర్యం ఉన్నప్పటికీ ఎక్కడో ఒక మూలన వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదా అన్న ఒక భయము ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. సముద్రం కదండి, అది ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలియదు. సముద్రం రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అందులో మళ్ళీ చేపల వేట చేసుకొని రావాలి, ఇట్లా సమస్యలు. బట్ సినిమా పరంగా చూస్తే సినిమాలాగా తీసినప్పుడు ఇటువంటి సినిమాలు పాకిస్తాన్ ఎపిసోడ్ను తీసినప్పుడు డైరెక్ట్ సినిమా కూడా ఓవరాల్గా దేశభక్తికి కనెక్ట్ అవుతోందా లేదా, అలా గనక కనెక్ట్ అవుతూ పాకిస్తాన్ ఎపిసోడ్ గనక వచ్చిందనుకోండి, ఆబ్వియస్గా సినిమా అనేది ఆ గ్రాఫ్ అనేది ఒక రేంజ్లో పైకి లేస్తుంది. నువ్వు అలా కాకుండా అవసరం లేకుండా సినిమా పరంగా చూస్తే, అసలే అది నిజంగా జరిగిందా సంఘటన అని పక్కన పెట్టండి, సినిమా పరంగా చూసినప్పుడు ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా దేశభక్తి గురించి ఏం మాట్లాడకుండా కేవలం లవ్ స్టోరీ అలాంటిదే మాట్లాడుతూ సడన్గా పాకిస్తాన్ ఎపిసోడ్ లాంటిది ఒకటి వచ్చి అక్కడ ఏదో దేశభక్తి డైలాగులు పెట్టిస్తూ ఇటువంటివన్నీ చెప్తే ఆర్టిఫిషియల్గా ఏదో బలవంతంగా ఆ ఎపిసోడ్ని ఇరికించినట్టు జనాలు ఫీల్ అవుతారు. అది మాత్రం వాస్తవం. ఇన్ఫ్యాక్ట్ అండి కొన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా జల్సా సినిమా ఉంటుంది. ఆ సినిమాలో మీరు చూస్తే మంచి మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి సీన్స్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్ కానీ, ఇవన్నీ సరదా సీన్స్, అలాగే సాంగ్స్ కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక రేంజ్లో అండి తన పవర్ ఏంటో చూపించారు, తన కలం పవర్ ఏంటో చూపించినటువంటి పాటలు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, జల్సా సినిమా ఓవరాల్గా మీరు చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మధ్యలో ఒక సీన్ వస్తుంది, అదేంటో తెలుసా, నక్సలైట్ల సీన్. అసలు ఆ సినిమాలో నక్సలైట్ల సీన్ అవసరమే లేదు. అదేదో పవన్ కళ్యాణ్ గారు బలవంతంగా అడిగి రాయించినట్టుగా, బలవంతంగా ఇరికించినట్టుగా ఆ సీన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఆ సీన్స్ నక్సలైట్ సీన్స్ రావడం కంటే ముందు ఆయన కాలేజీలో ఉన్నప్పుడు ఆయన బిహేవియర్ మీరు చూడండి, ఆయన వేసే ఆ పాత్ర వేసే ట్రౌజర్స్ కాస్ట్ ఎంతో చూడండి, ఆ పాత్ర వేసే షర్ట్స్ వాటి కాస్ట్ చూడండి, ఏ ఇంట్లో ఉంటాడు ఆయన, ఎక్కడ ఉంటాడు, ఆయన లైఫ్ స్టైల్ మొత్తం చూడండి. పాత్ర పరంగా చెప్తూ ఉన్నాను, నేను నక్సలైట్ నయ్యాను అని చెప్పి గట్టిగా పవన్ కళ్యాణ్ గారు అరుస్తూ సీన్ ఉంటుంది చూడండి. నువ్వు ఎప్పుడైనా అన్నం తినకుండా నడిచావు, ఇవన్నీ డైలాగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నేను అనుభవించాను అని చెప్పి తన చిన్న జీవితంలో అన్నట్టు చెప్పినట్టుగా కొన్ని సీన్స్ వస్తాయి. కానీ అండి ఆ పాత్ర కాలేజీలో ప్రవర్తించే విధానం కానీ, ఆ పాత్ర మంచిగా లావిష్గా చక్కగా ఖర్చు పెట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ స్టూడెంట్ అట్లా ఉంటాడు. బట్ బలవంతంగా నక్సలైట్ల సీన్ని అందులో ఇరికించడము, చేగువేరా టైప్లో ఒక క్యాప్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అందులో కూడా నక్సలైట్ సీన్స్ అవి తీసేటప్పుడు కూడా కామెడీ తీస్తారు. మీరు చూస్తే ప్రకాష్ రాజుని పెట్టి, తర్వాత ఒక మంత్రి ఇవన్నీ పెట్టి కామెడీగా తీస్తుంటాడు. అస్సలు నక్సలైట్స్ నిజంగా నక్సలైట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్కి, అందులో ఉండే సీరియస్నెస్కి, దానికి జల్సా సినిమాలో నక్సలైట్ బ్యాక్ డ్రాప్లో ఉన్నటువంటి ఎపిసోడ్ తీసినప్పుడు అక్కడ ఉండేటటువంటి జోకులకి, ఆ పాత్ర ప్రవర్తనకి ఓవరాల్గా సినిమాలో అస్సలు పొంతనే ఉండదు. బలవంతంగా ఇరికించినట్టుగా ఫీల్ అవుతారు ఎవరైనా కానీ చూస్తే. అసలు ఆ ఎపిసోడ్ లేకపోయినా సినిమా సూపర్గానే ఉంటుంది. సేమ్ అండి కొన్ని సినిమాలలో మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం. ఎగ్జాక్ట్గా తండేల్లో కూడా అదే నా పరిస్థితి అని చెప్పి అనిపిస్తుంది. ఈవెన్ నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా ఫస్ట్ ఆ ఫీలింగ్ అనేది వచ్చింది. ఫుల్ లవ్ స్టోరీ అసలు ఒక రేంజ్ లవ్ అదే తీస్తాడు. పాటలు కానీ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య మధ్య ఆ ఒడ్డు దగ్గర కూర్చొని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడము, ఒక రొమాంటిక్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా పెడతాడు. మళ్ళీ సడన్గా పాకిస్తాన్ లోపల వాళ్ళని పెట్టి డైలాగులు వేస్తూ ఉంటే, దేశభక్తి డైలాగ్ వేస్తుంటే అది మ్యాచ్ అవ్వట్లేదు ట్రైలర్లోనే. ఇప్పుడు మీకు మొన్న శంభాజీ ట్రైలర్ రిలీజ్ అయింది. అఫ్కోర్స్ నిన్న సాంగ్ కూడా రిలీజ్ అయింది శంభాజీ సినిమాలో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. శంభాజీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా
మీరు గమనిస్తే ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు దేశభక్తికి సంబంధించింది, లేదు దైవభక్తికి సంబంధించింది, లేదు ఛత్రపతి శివాజీ మహారాజు గారిని తలుచుకోవడం కానీ, ఔరంగజేబ్కి వార్నింగ్ ఇవ్వడం కానీ, మౌత్కే ఘుంగురు ప్యాన్కే నాచ్తే హే హమ్ ఔరంగ్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు అందులో. అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది దాంట్లో సినిమా కథకు, ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్కి, అన్నింటికంటే ట్రైలర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు చూస్తే మ్యాచ్ అవుతూ ఉంటుంది. అలా ఉంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడే తండేల్లో ఏదో తేడా కొట్టేటట్టు అయితే నాకు ట్రైలర్ చూస్తుంటే తేడాగానే అనిపిస్తుంది, కొంచెం అనిపించింది పాకిస్తాన్ ఎపిసోడ్. మరి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ ప్రీమియర్ షో తర్వాత వచ్చే రివ్యూస్ అవన్నీ బట్టి చూస్తూ ఉంటే మరి అల్లు అరవింద్ గారు ఏం చేస్తారో తెలియదు. బన్నీ వాస్ అండ్ అల్లు అరవింద్ గారు వీళ్ళిద్దరూ కలిసి మరి సినిమా ఏమన్నా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటే ఫ్రైడే రోజు దాన్ని పైకి లేపడానికి మరి ఏమేం మార్కెటింగ్లు చేస్తారో, ఏమేం చేస్తారో చూడాలి ఈ శనివారం, ఈ ఆదివారము. అదే విషయం. ధన్యవాదాలు.